అసలు నేను లీవ్‌కి ఎందుకొచ్చాను? నిజంగా మంగళవారాల కోసం వచ్చాను అనుకుంటున్నారనమాట. మంగళవారాలా? అదేం వారాలు అని అనుకుంటారా? అదేనండి మా విలేజెస్‌లో మంగళవారాలు, లక్షవారాలు అని చేస్తారనమాట. మంగళవారాలంటే అమ్మవారికి అంటే గ్రామ దేవతకి చీరనిచ్చి కోడెని మొక్కేసొస్తారు. అదే లక్షవారాలు ఏటంటే మంచిగా స్వీట్స్ వండుకొని మొనగలుపుతారు అంటారనమాట పొలాల్లోన. సో, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేమొచ్చి మంగళవారాలు చేసుకుంటే, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర లక్షవారాలు చేసుకున్నాను. ఆ రోజే వచ్చాను. నాన్నేమన్నారంటే, "ఫుల్‌గా నాటుకోడి తినేసి మీ అత్తగారి ఇంటికి వెళ్ళు" అని అన్నారనమాట. సో, అందుకే డైరెక్ట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాను. బట్ నేను ఎందుకు లీవ్‌కొచ్చానంటే, మేము క్వార్టర్ తీసుకున్నాం కదా! సో, క్వార్టర్‌లోన కొన్ని సామాన్లుండాలి. బియ్యం అవి అన్నీ ఇస్తారు. బట్ బియ్యం, చింతపండు మన దగ్గర బావుంటాయి కాబట్టి, సో, అత్తయ్య ఏమన్నారంటే, "మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్దువురా" అనుకోని 15 డేస్‌కే వచ్చామండి. మేము వెళ్ళిపోయే టైం గూడా దగ్గర పడిపోయింది. సో, మా ఆయనకి రమ్మంటే ఏమొచ్చి జేఎన్‌కేలో తుఫాన్ వల్ల ఆయన రావాల్సింది. బట్ కొంచెం లేట్‌గా వస్తున్నారు. ఒక 5 డేస్ తర్వాత ఆయన వస్తారనమాట. సో, దానికోసం మాత్రమే వచ్చాం. మంగళవారాల కోసం రాలేదు. కానీ వచ్చిన తర్వాత ఇది గూడా జాయిన్ అయిపోయాననమాట. సో, ఈరోజు పండగలా చేస్తారు మా ఊర్లో. అందరూ కలిసికట్టుగా ఏం చేసినా సరే పండగలాగే ఉంటుంది. సో, మీ సైడ్ ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎంతో జాగ్రత్తగా మొక్కుతారు. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ మొక్కేటప్పుడు ఆ కోడి అన్నం తినాలి, బియ్యం తినాలంటారనమాట. తినకపోతే అపశకునంగా ఫీల్ అవుతారు. సో, మీలో కూడా ఇలా జరుగుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా అల్లుళ్ళు మాత్రం చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. బాయ్ బాయ్.